హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా మనము ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ తెలుసుకుంటున్నాము. నేను ఆల్రెడీ వీడియోస్ 3 పోస్ట్ చేయడం జరిగింది. 3 వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో నేను వీడియో 4ను కూడా మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 1-2 మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది. చాలామంది వీడియోస్ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఈ వీడియోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ను తెలుసుకుందాం. మనం ఈరోజు ఈ వీడియోలో చాప్టర్ 5 అయినటువంటి అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ను మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్, ఎడ్వర్డ్ యాంథోనీ identified 3 levels of conceptualization which he termed approach, method, technique. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అనే వాటికి ఆ పేర్లు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఎడ్వర్డ్ యాంథోనీ. ఈ అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అనేవి 3 లెవెల్స్ అండి. దేంట్లో 3 లెవెల్స్ అంటే కాన్సెప్చువలైజేషన్ అనే టాపిక్లో 3 లెవెల్స్ ఇవి. కాన్సెప్చువలైజేషన్ అంటే మీ మైండ్లో ఒక ఐడియా ఏర్పడటమే. మీ మైండ్లో ఒక ఐడియా ఏర్పడటాన్నే కాన్సెప్చువలైజేషన్ అంటారు. ఈ కాన్సెప్చువలైజేషన్లో 3 లెవెల్స్ ఉన్నాయని, ఆ 3 లెవెల్స్కు అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అని గుర్తించినటువంటి వ్యక్తి, వాటికి ఆ పేర్లు పెట్టినటువంటి వ్యక్తి ఎడ్వర్డ్ యాంథోనీ. సెకండ్ పాయింట్, అప్రోచ్ యొక్క డెఫినేషన్. అన్ అప్రోచ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్స్ dealing with the language and learning. It describes the nature of the subject matter to be taught. అప్రోచ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఏ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్స్ అంటే అప్రోచ్ అంటే ఇందులో ఏముంటాయంటే కోరిలేటివ్ అంటే అర్థం ఏంటంటే క్లోజ్లీ రిలేటెడ్, ఒకదానికొకటి దగ్గర సంబంధం ఉన్నటువంటి అజంప్షన్స్ ఉంటాయి. అజంప్షన్స్ అంటే ఏంటంటే మనము నిజం అనుకునేటటువంటి ఒక బిలీఫ్ను లేదా ఒక ఫీలింగ్ను అజంప్షన్స్ అంటారు. మళ్ళీ చెప్తాను చూడండి. అజంప్షన్స్ అంటే ఏంటంటే మనము నిజం అనుకునే ఒక బిలీఫ్ను లేదా ఫీలింగ్ను అజంప్షన్స్ అంటారు. ఒకదానికొకటి దగ్గర సంబంధం ఉన్నటువంటి అజంప్షన్స్ యొక్క సెట్నే అప్రోచ్ అని పిలుస్తారు. ఈ అజంప్షన్స్ దేంతో డీల్ చేస్తాయంటే లాంగ్వేజ్తో డీల్ చేస్తాయి అండ్ లెర్నింగ్, నేర్చుకోవడంతో డీల్ చేస్తాయి. ఈ అప్రోచ్ అనేది ఏం చెప్తుందంటే మనము విద్యార్థులకు చెప్పవలసినటువంటి సబ్జెక్ట్ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ చూడండి. అప్రోచ్ అనేది ఏం తెలియజేస్తుందంటే సబ్జెక్ట్ యొక్క నేచర్, స్వభావాన్ని తెలియజేస్తుంది. అప్రోచ్ అంటే ఏంటి? అప్రోచ్ అంటేనే ఒక సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్స్. ఆ కోరిలేటివ్ అజంప్షన్స్ దేంతో డీల్ చేస్తాయంటే లాంగ్వేజ్తో డీల్ చేస్తాయి, లెర్నింగ్తో డీల్ చేస్తాయి. అంటే ఇక్కడ కోరిలేటివ్ అజంప్షన్స్, లాంగ్వేజ్, లెర్నింగ్, నేచరు, ఈ ఇంపార్టెంట్ వర్డ్స్ను మీరు గుర్తుపెట్టుకుంటే అప్రోచ్ యొక్క డెఫినేషన్ను ఎటువంటి తప్పు లేకుండా రాయగలుగుతారు. థర్డ్ పాయింట్, మెథడ్ యొక్క డెఫినేషన్. ఏ మెథడ్ ఈజ్ అన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్. ఇట్ ఈజ్ ప్రొసీజరల్. విత్ ఇన్ వన్ అప్రోచ్ దేర్ కెన్ బి మెనీ మెథడ్స్. చూడండి, మెథడ్ అంటే వెరీ సింపుల్ అండి. మెథడ్ అంటే ఏంటంటే ఓవరాల్ ప్లాన్. ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ప్లాన్ ఎందుకు? మనము విద్యార్థులకు చెప్పవలసినటువంటి లాంగ్వేజ్ను ఆర్డర్లీ ప్రజెంటేషన్, ఒక క్రమ పద్ధతి ప్రకారం విద్యార్థులకు ప్రజెంట్ చేయడానికి మనం వేసుకున్నటువంటి ప్లాన్నే మెథడ్ అంటారు. ఈ మెథడ్ అనేది ఎలా జరుగుతుంది? ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది కాబట్టి ఇది ప్రొసీజరల్. నెక్స్ట్ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. విత్ ఇన్ వన్ అప్రోచ్ దెర్ కెన్ బి మెనీ మెథడ్స్. ఒక అప్రోచ్లోనే చాలా మెథడ్స్ ఉంటాయి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వెరీ సింపుల్ అండి. ఏఎం గుర్తుపెట్టుకోండి. మనం టైం రాసేటప్పుడు 10 AM అని రాస్తాం కదా. ఏఎం అంటే ఏ అంటే అప్రోచ్ అని, ఎం అంటే మెథడ్స్ అని. అంటే ఒక అప్రోచ్లో చాలా మెథడ్స్ ఉంటాయి అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫోర్త్ పాయింట్, టెక్నిక్ యొక్క డెఫినేషన్. ఏ టెక్నిక్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ that which actually takes place in a classroom. It is a particular trick, stratagem or contrivance used to accomplish an immediate objective. టెక్నిక్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? అమలు చేయడం.
క్లాస్ రూమ్లో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా టెక్నికే అండి. ఇట్ ఈజ్ ఏ పర్టికులర్ ట్రిక్. టెక్నిక్ అనేది ఏమి? ఒక ట్రిక్. ట్రిక్ అంటే ఏంటి? చాలా తెలివిగా చేయడమే ట్రిక్ అండి. టెక్నిక్ అనేది కూడా ఎలా చేస్తాం? చాలా తెలివిగా చేస్తాం. టెక్నిక్ అనేది ఒక ట్రిక్, ఒక స్ట్రాటజమ్. స్ట్రాటజమ్ అంటే కూడా ట్రిక్కే. కాంట్రైవాన్స్ అంటే కూడా ట్రిక్కే. ఈ టెక్నిక్ అనేది ఒక ట్రిక్. దీన్ని మనం ఎందుకోసం ఉపయోగిస్తాము? మనం అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి క్లాస్ రూమ్లో టీచర్లు ఉపయోగించేటటువంటి ఒక ట్రిక్నే టెక్నిక్ అంటారు. క్లాస్ రూమ్లో ఏమైతే జరుగుతుందో అదంతా కూడా టెక్నికే. ఫిఫ్త్ పాయింట్, అప్రోచ్ అంటే ఏంటి మళ్ళీ చూద్దాం. ఇది వేరే డెఫినేషన్ అండి. సింపుల్గా చెప్పాలంటే హౌ లాంగ్వేజెస్ ఆర్ లర్న్డ్. విద్యార్థులు లాంగ్వేజెస్ని ఎలా నేర్చుకుంటారు అని చెప్పేది అప్రోచ్. మళ్ళీ మెథడ్ అంటే ఏంటంటే ఏ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అంటే ఒక పద్ధతి, ప్రొసీజర్స్ ఒక విధానము, విధానం గురించి తెలియజేసేది మెథడ్. ఇంకో ఏం చెప్పొచ్చు ఏ మెథడ్ అంటే ఏ ప్లాన్ దట్ టెల్స్ అస్ హౌ టు టీచ్ ఏ లాంగ్వేజ్. విద్యార్థులకు మనం లాంగ్వేజ్ని ఎలా టీచ్ చేయాలి అని చెప్పే ఒక రకమైన ప్లాన్నే మెథడ్ అంటారు. టెక్నిక్ మనం ఇంతకుముందే చెప్పాము. హౌ ఏ థింగ్ ఈజ్ డన్ ఇన్ ద క్లాస్ రూమ్లో ఒక విషయం జరిగిందనుకోండి, ఆ విషయం ఎలా జరిగింది అని చెప్పేది తెలియజేసేది టెక్నిక్. హౌ ఏ థింగ్ ఈజ్ డన్ ఇన్ ద క్లాస్ రూమ్లో ఒక విషయం ఎలా జరిగింది అని చెప్పేది టెక్నిక్. క్లాస్ రూమ్లో విద్యార్థులకు లాంగ్వేజ్ ఎలా చెప్పాలి అని తెలియజేసే ప్లాను మెథడ్ అంటే ఏమి? ఏ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఒక పద్ధతి, ఒక విధానము. విద్యార్థులు లాంగ్వేజెస్ ఎలా నేర్చుకుంటారు అని తెలియజేసేది అప్రోచ్. ఇప్పుడు మనము స్ట్రక్చరల్, ఓవరాల్, సిచ్యువేషనల్ అప్రోచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా అండి? దీన్నే సింపుల్గా SOS అప్రోచ్ అంటారండి. మీకు ఎగ్జామ్లో SOH అప్రోచ్ యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతారు. మీరు అందరికీ గుర్తుంటుందండి, కాకపోతే ఒక డౌట్ వస్తుంది. స్ట్రక్చరల్ అనే పదం ముందు ఉండాలా, సిచ్యువేషన్ అనే పదం చివరి ఉండాలా? దీన్ని బాగా గుర్తుంచుకోండి. స్ట్రక్చరల్ అనే పదం ముందు ఉండాలా, సిచ్యువేషన్ అనే పదం చివరి ఉండాలా. స్ట్రక్చరల్ అనే పదం ముందు ఉండాలా, సిచ్యువేషన్ అనే పదం చివరిలో ఉండాలి, మధ్యలో ఓవరాల్ అనే పదము ఉండాలా. ఈ SOS అప్రోచ్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు డైరెక్ట్ మెథడ్కు ప్రత్యామ్నాయమైనటువంటి అప్రోచే SOS అప్రోచ్. నెక్స్ట్ పాయింట్, హూ అప్లైడ్ స్ట్రక్చరల్ లింగ్విస్టిక్స్ ప్రిన్సిపల్స్ టు టీచింగ్ ఆఫ్ లాంగ్వేజ్కు స్ట్రక్చరల్ లింగ్విస్టిక్ ప్రిన్సిపల్స్ను అప్లై చేసినటువంటి వ్యక్తి ఎవరు అనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎవరు ఆ వ్యక్తి అంటే చార్లెస్ ఫ్రైస్. ఓకేనా అండి? స్ట్రక్చరల్ లింగ్విస్టిక్స్ అంటే మనం విద్యార్థులకు లాంగ్వేజ్ టీచ్ చేసేటప్పుడు స్ట్రక్చర్స్ను ఉపయోగించి టీచ్ చేయాలా అని చెప్పినటువంటి వ్యక్తి చార్లెస్ ఫ్రైస్. స్ట్రక్చర్స్ అంటే వెరీ సింపుల్ అండి. మనం ఇంగ్లీష్లో వాక్యాలు రాస్తాం, ఎలా రాస్తాం? సబ్జెక్ట్, వర్బు, ఆబ్జెక్ట్. ఐ లైక్ మ్యాంగోస్. ఆ విధంగా మనము స్ట్రక్చర్ చెప్తామన్నమాట పిల్లలకి. ముందు సబ్జెక్ట్ రాయాలా, తర్వాత వర్బ్ రాయాలా, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రాయాలా. ఈ విధంగా ముందు సబ్జెక్ట్, ఇంకో స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ రాయాలా, తర్వాత హెల్పింగ్ వర్బ్ రాయాలా, తర్వాత మెయిన్ వర్బ్ రాయాలా. ఇలా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయండి ఇంగ్లీష్లో. ఆ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని మనం విద్యార్థులకు పాఠాలు చెప్పాలని చెప్పేటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ ఫ్రైస్. నెక్స్ట్ 11th పాయింట్, CF అంటే చార్లెస్ ఫ్రైస్ అని అర్థం అండి. చార్లెస్ ఫ్రైస్ అడాప్టెడ్ స్ట్రక్చర్ యాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. మనము ఒక లాంగ్వేజ్ను టీచ్ చేయాలన్నా, ఒక లాంగ్వేజ్ను నేర్చుకోవాలన్నా ప్రధానంగా అందులో ఉన్నటువంటి స్టార్టింగ్ పాయింట్, మనం దేన్ని బేస్ చేసుకుని విద్యార్థులకు పాఠం చెప్పాలి లేదా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే స్ట్రక్చర్స్ని బేస్ చేసుకునే ఇదంతా జరుగుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి చార్లెస్ ఫ్రైస్. అంటే చార్లెస్ ఫ్రైస్ స్ట్రక్చర్స్కు ప్రాధాన్యత. 12th పాయింట్, స్ట్రక్చరల్ అప్రోచ్ ఎమర్జ్డ్ ఇన్ అమెరికా, ఓవరాల్ అప్రోచ్ ఎమర్జ్డ్ ఇన్ బ్రిటన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది మొదట అమెరికాలో పుట్టింది, ఓవరాల్ అప్రోచ్ అనేది బ్రిటన్లో పుట్టింది. నెక్స్ట్ పాయింట్, 2 ఇంపార్టెంట్ అడ్వకేట్స్ ఆఫ్ ఓవరాల్ అప్రోచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఓవరాల్ అప్రోచ్ను అడ్వకేట్స్ అంటే సపోర్ట్ అని అర్థం అండి. ఓవరాల్ అప్రోచ్ను సపోర్ట్ చేసినటువంటి 2 వ్యక్తులు ఎవరంటే హరోల్డ్ పామర్, AS హార్న్బీ.
వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓరల్ అప్రోచ్ను సపోర్ట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు, హరోల్డ్ పామర్, ఏఎస్ హార్న్బీ. 14th పాయింట్, హూ సజెస్టెడ్ దట్ స్ట్రక్చర్స్ ఆర్ నాట్ టు బి ప్రెజెంటెడ్ ఇన్ ఐసోలేషన్ బట్ హ్యావ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ఎ కాంటెక్స్ట్ సిచ్యువేషనల్. మనము విద్యార్థులకు స్ట్రక్చర్స్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంట? ఐసోలేషన్ సపరేట్గా చెప్పకుండా కాంటెక్స్ట్ సిచ్యువేషన్ సందర్భానుసారంగా చెప్పాలి అనేటటువంటి సూచన మనకి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఏఎస్ హార్న్బీ. 15th పాయింట్, ఎస్ఓఎస్ అప్రోచ్ బికేమ్ మోర్ ఆపరేటివ్ ఫ్రమ్ ద లేట్ 1940s. ఎస్ఓహెచ్ అప్రోచ్ అనేది ఎక్కువగా ఎప్పుడు వాడుకలోకి వచ్చిందంటే లేట్ 1940s నుండి వచ్చింది. 16th పాయింట్, ఎస్ఓఎస్ అప్రోచ్ కేమ్ ఇన్ టు వర్క్ ఇన్ 1950s ఇన్ ఇండియా. ఈ 16th పాయింట్లో ఇక్కడ ఈజ్ అనే పదము లేదండి. భారతదేశంలో కేమ్ ఇన్ టు వర్క్ అంటే పాపులర్ అని అర్థం అండి. ఎస్ఓఎస్ అప్రోచ్ ఎప్పుడు పాపులర్ అయింది అంటే 1950sలో పాపులర్ అయింది. ఇవి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అండి. 17th పాయింట్, అకార్డింగ్ టు పామర్ 3 processes ఇన్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ అడ్వకేటెడ్ ఇన్ ద ఎస్ఓఎస్ అప్రోచ్. పామర్ అనే వ్యక్తి ఏం చేసినాడంటే మనము లాంగ్వేజ్ నేర్చుకోవడానికి 3 ప్రాసెసెస్, ఒక 3 ప్రాసెసెస్ ఉన్నాయని, ఆ ప్రాసెసెస్ ప్రకారమే ఎస్ఓఎస్ అప్రోచ్లో లాంగ్వేజ్ లెర్నింగ్ జరుగుతుందని చెప్పాడు. ఆ 3 ప్రాసెసెస్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందులో నెంబర్ 1 రిసీవింగ్ ద నాలెడ్జ్, ముందు జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడం, గ్రహించడం. సెకండ్, ఫిక్సింగ్ ఇట్ ఇన్ ద మెమరీ, ఆ జ్ఞానాన్ని మన మెమొరీలో ఏం చేసుకోవాలి? స్టోర్ చేసుకోవాలి. థర్డ్, జ్ఞానాన్ని స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? ప్రాక్టీసింగ్ ఇట్ టిల్ లెర్నింగ్ ఈజ్ ఇంటర్నలైజ్డ్. ఆ లెర్నింగ్ అనేది ఇంటర్నలైజ్డ్, మనలో భాగమయ్యేంత వరకు, అంటే మనకు బాగా గుర్తుండిపోయేలాగా ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ముందు నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవాలి, తర్వాత దాన్ని మెమరీలో స్టోర్ చేసుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా 3 ప్రాసెసెస్ ఉన్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? పామర్. ఇది ఏ పద్ధతిలో జరుగుతుంది అంటే ఎస్ఓఎస్ అప్రోచ్లో జరుగుతుంది. మనం ఇంతవరకు ఎస్ఓఎస్ అప్రోచ్ గురించి డిస్కస్ చేశాము. ఇప్పుడు కమ్యూనికేటివ్ అప్రోచ్ గురించి డిస్కస్ చేద్దాం. కమ్యూనికేటివ్ అప్రోచ్ ఈజ్ ఎ రెస్పాన్స్ టు ఆడియోలింగ్వల్ అప్రోచ్. ఆడియోలింగ్వల్ అప్రోచ్లో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తే వచ్చినటువంటి అప్రోచే కమ్యూనికేటివ్ అప్రోచ్. తర్వాత ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద నోషనల్ ఫంక్షనల్ సిలబస్. ఈ నోషనల్ ఫంక్షనల్ సిలబస్ను కూడా మనం ఎక్స్టెన్షన్ చేస్తే వచ్చినటువంటి అప్రోచే కమ్యూనికేటివ్ అప్రోచ్. ఈ నోషనల్ ఫంక్షనల్ సిలబస్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. నోషనల్ సిలబస్ అంటే గెస్, సిలబస్ మొత్తం గెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఫంక్షనల్ సిలబస్ అంటే ప్రాక్టికల్ సిలబస్ అని అర్థం. ఈ నోషనల్ సిలబస్, ఫంక్షనల్ సిలబస్ ఈ రెండింటిని కాస్త ఎక్స్టెన్షన్ చేస్తే, ఇంకాస్త విద్యార్థులకు బాగా అర్థమయ్యేలాగా ఎక్స్టెన్షన్ చేస్తే వచ్చినటువంటి అప్రోచ్ కమ్యూనికేటివ్ అప్రోచ్. ఆడియోలింగ్వల్ అప్రోచ్లో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తే వచ్చినటువంటి అప్రోచ్ కూడా కమ్యూనికేటివ్ అప్రోచ్. 19th పాయింట్, ద కమ్యూనికేటివ్ అప్రోచ్ టు లాంగ్వేజ్ టీచింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ థియరీ ఆఫ్ లాంగ్వేజ్ యాజ్ ఎ కమ్యూనికేషన్. పేర్లోనే ఉందండి. కమ్యూనికేటివ్ అప్రోచ్ ఏ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతుందంటే కమ్యూనికేషన్ అంటే విద్యార్థులు ఒక లాంగ్వేజ్ని ఎలా నేర్చుకుంటారంటే కమ్యూనికేట్ చేయడం ద్వారానే నేర్చుకుంటారు. ఏ విధంగా నేర్చుకుంటారు? కమ్యూనికేట్ చేయడం ద్వారానే నేర్చుకుంటారు. కాబట్టి టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు కమ్యూనికేషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పే అప్రోచే కమ్యూనికేటివ్ అప్రోచ్. నెక్స్ట్ పాయింట్, ద మెయిన్ గోల్ ఆఫ్ ద కమ్యూనికేటివ్ అప్రోచ్ ఈజ్ టు డెవలప్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. పేర్లోనే ఉందండి. కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మనం విద్యార్థులలో ఏం పెంపొందించాలి అంటే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్, అంటే ఒకరు మరొకరితో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించాలి. అంటే మనము విద్యార్థులలో కమ్యూనికేటివ్ కాంపిటెన్స్, సింపుల్గా చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించాలి అని చెప్పే పద్ధతే కమ్యూనికేటివ్ అప్రోచ్. ఈ వర్డ్ బాగా గుర్తుంచుకోండి. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే వర్డ్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. 21 పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. హూ కాయిన్డ్ ద టర్మ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు? కాయిన్ అంటే మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి అని అర్థము. ఆ పదాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అని అర్థం. ఎవరు ఆ వ్యక్తి అంటే హిమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. HYMES అనే వ్యక్తి
కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారి ప్రయోగించాడు. నెక్స్ట్ 22nd పాయింట్. ద 4 డైమెన్షన్స్ ఆఫ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఐడెంటిఫైడ్ బై క్యానలే అండ్ స్వెయిన్. క్యానలే అండ్ స్వెయిన్ ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేసినారంటే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్లో 4 ముఖ్యమైన భాగాలను గుర్తించారు. ఆ 4 ముఖ్యమైన భాగాలు ఏంటంటే నంబర్ 1 వెరీ ఇంపార్టెంట్ అండి, గ్రామటికల్. నంబర్ 2 సోషియో లింగ్విస్టిక్. నంబర్ 3 డిస్కోర్స్. నంబర్ 4 స్ట్రాటజిక్ కాంపిటెన్స్. ఈ 4 పేర్లు బాగా మీరు గుర్తుంచుకోవాలి. గ్రామటికల్, సోషియో లింగ్విస్టిక్, డిస్కోర్స్, స్ట్రాటజిక్ కాంపిటెన్స్. ఈ 4 భాగాలను గుర్తించినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారండి, క్యానలే అండ్ స్వెయిన్. నెక్స్ట్ అండి 23rd పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. హూ డెవలప్డ్ ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్. ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ను డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చామ్స్కీ అండి. ఎప్పుడు డెవలప్ చేసినాడంటే 1959లో డెవలప్ చేసినాడు. నెక్స్ట్ పాయింట్ అండి 24th, టీజీజీ అంటే ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్. ఈ ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ ఎంఫసైజ్డ్ ఆన్ ద అక్విజిషన్ ఆఫ్ సిస్టమిక్ కాంపిటెన్స్. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఈ ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ అనే అప్రోచ్ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటే సిస్టమిక్ కాంపిటెన్స్ సాధించాలా. విద్యార్థులు ఏం సాధించాలా? సిస్టమిక్ కాంపిటెన్స్ అనే ఒక స్కిల్ను సాధించాలి అని చెప్పేటటువంటి అప్రోచే ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్. ఈ సిస్టమిక్ కాంపిటెన్స్ అంటే అర్థం ఏంటంటే వెరీ సింపుల్ అండి. సిస్టమిక్ కాంపిటెన్స్ అంటే ద ఎబిలిటీ టు ఫార్మ్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్. విద్యార్థులు ఏమాత్రం తప్పులు లేకుండా కరెక్ట్గా వాక్యాలను రాసినారని అనుకోండి, అప్పుడు ఆ విద్యార్థులు ఏం సాధించారు? సిస్టమిక్ కాంపిటెన్స్ సాధించారు అని అర్థం. సిస్టమిక్ కాంపిటెన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి అప్రోచ్ ఏది అంటే ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ జనరేటివ్ గ్రామర్ అనే అప్రోచ్ను డెవలప్ చేసినటువంటి వ్యక్తి చామ్స్కీ. నెక్స్ట్ అండి 25th పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అకార్డింగ్ టు చోమ్స్కీ ద డిస్టింక్షన్ బిట్వీన్ కాంపిటెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఈ 2 పదాలు బాగా గుర్తుంచుకోండి. కాంపిటెన్స్ అనే పదానికి, పర్ఫార్మెన్స్కు అనే పదానికి ఉన్నటువంటి తేడాను చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే చోమ్స్కీ. కాంపిటెన్స్ అనే పదానికి, పర్ఫార్మెన్స్ అనే పదానికి తేడా చెప్పినటువంటి వ్యక్తి చోమ్స్కీ. ఏమా తేడా అంటే ఆయన ఏం చెప్పాడంటే ఆయన మాటల్లో కాంపిటెన్స్ అంటే అర్థం ఏంటంటే రెఫర్స్ టు ద మాస్టరీ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ సిస్టమ్ ఆఫ్ రూల్స్. కాంపిటెన్స్ అంటే అర్థం ఏంటంటే మనకు రూల్స్ మీద బాగా పట్టు ఉండడం, అంటే బాగా రూల్స్ గురించి తెలిసి ఉంటే, ఓకేనా, ఒక సబ్జెక్ట్కి సంబంధించి, ఒక విషయానికి సంబంధించి మనకు రూల్స్ మొత్తం తెలిసి ఉంటే, ఆ రూల్స్ మీద మనకు బాగా పట్టు ఉంటే, ఆ సబ్జెక్ట్ మనకు బాగా తెలిసి ఉంటే అప్పుడు మనకు కాంపిటెన్స్ ఉందని అర్థం. మళ్ళీ పర్ఫార్మెన్స్ అంటే అర్థం ఏంటి? పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఆయన ప్రకారము పర్ఫార్మెన్స్ రెఫర్స్ టు ద యాక్చువల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద క్రైటీరియన్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ. పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు ఆ రూల్స్ని బాగా తెలుసుకున్నాం కదా, ఆ తెలుసుకున్నటువంటి ఆ లాంగ్వేజ్ యొక్క రూల్స్ని మనం ఏం చేయాలి? కరెక్ట్గా ఉపయోగించాలి. అలా కరెక్ట్గా ఉపయోగిస్తే పర్ఫార్మెన్స్. అంటే మనము లాంగ్వేజ్ యొక్క రూల్స్ను ఉపయోగిస్తే పర్ఫార్మెన్సు, మనం లాంగ్వేజ్ యొక్క రూల్స్ని బాగా తెలుసుకొని ఉంటే కాంపిటెన్స్. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఒక సబ్జెక్ట్కు సంబంధించి మనకు నాలెడ్జ్ తెలిసి ఉంటే కాంపిటెన్సు, ఆ సబ్జెక్ట్ను మనము బాగా ఉపయోగిస్తే, ఎటువంటి తప్పులు లేకుండా అందరూ ఒప్పుకునే విధంగా ఉపయోగిస్తే అది పర్ఫార్మెన్స్. ఈ విధంగా కాంపిటెన్స్కు పర్ఫార్మెన్స్కు ఉన్నటువంటి తేడాను చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే చామ్స్కీ. వెరీ నెక్స్ట్ పాయింట్ అండి 26th పాయింట్. కీత్ మ్యారో సజెస్ట్ ద ఫాలోయింగ్ 5 ప్రిన్సిపల్స్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో కమ్యూనికేషన్ జరగాలి అంటే టీచర్ ఖచ్చితంగా క్రింద చెప్పినటువంటి 5 సూత్రాలను ఫాలో అయ్యిందనుకోండి, అప్పుడే క్లాస్ రూమ్లో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కీత్ మ్యారో. కీత్ మ్యారో సజెస్ట్ చేసినటువంటి 5 సూత్రాలు ఏంటంటే నంబర్ 1, నో వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వేమైతే చేస్తున్నావో దాన్ని తెలుసుకొని ఉండాలి. నంబర్ 2, ద హోల్ ఈజ్ మోర్ దాన్ సమ్ ఆఫ్ ద పార్ట్స్. పార్ట్స్ కంటే, డిఫరెంట్ పార్ట్స్ కంటే మొత్తానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, అది చాలా విలువైనది కూడా. నంబర్ 3,
ద ప్రాసెసెస్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద ఫామ్. ఫామ్కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆ ప్రాసెస్, ఆ చేసే పద్ధతి, ఆ చేసే విధానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. నంబర్ 4, టు లెర్న్ ఇట్ డూ ఇట్. నువ్వు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దాన్ని చేయాలి. 5th పాయింట్, మిస్టేక్స్ ఆర్ నాట్ ఆల్వేస్ మిస్టేక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు చేసే తప్పులు కూడా అవి తప్పులు కాదు. ఈ 5 సూత్రాలను మీరు క్లాస్ రూమ్లో యాజ్ ఎ టీచర్గా ఫాలో అయ్యారు అంటే అప్పుడు ఖచ్చితంగా క్లాస్ రూమ్లో కమ్యూనికేషన్ జరుగుతుంది అని సజెస్ట్ చేసినటువంటి వ్యక్తి కీత్ బ్యారో. 27th పాయింట్, అకార్డింగ్ టు ద కమ్యూనికేటివ్ అప్రోచ్, ఇన్ ఆర్డర్ ఫర్ లెర్నింగ్ టు టేక్ ప్లేస్, ఎంఫసిస్ మస్ట్ బి ఆన్ ద ఫాలోయింగ్ 3 ప్రిన్సిపల్స్. కమ్యూనికేటివ్ అప్రోచ్ ప్రకారము క్లాస్ రూమ్లో లెర్నింగ్ జరగాలి అంటే 3 సూత్రాల మీద దృష్టి పెట్టాలి. అవి ఏంటంటే నంబర్ 1 కమ్యూనికేషన్, నంబర్ 2 టాస్క్స్, నంబర్ 3 మీనింగ్. కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటంటే టీచరు పిల్లలకి ఇచ్చే యాక్టివిటీస్ ఎలా ఉండాలంటే వాళ్ళను కమ్యూనికేషన్ చేసే విధంగా ఉండాలి. నంబర్ 2 టాస్క్స్. టీచర్ ఇచ్చేటటువంటి యాక్టివిటీ ఎలా ఉండాలి అంటే వాళ్ళ లెర్నింగ్కు సహకరించేదిగా ఉండాలి. నంబర్ 3 మీనింగ్. టీచర్ ఇచ్చేటటువంటి యాక్టివిటీ ఎలా ఉండాలంటే వాళ్ళకు ఉపయోగపడేలాగా, వాళ్ళ రియల్ లైఫ్లో ఉపయోగపడేలాగా మీనింగ్ఫుల్గా ఉండాలి. ఈ విధంగా కమ్యూనికేషను, టాస్క్స్, మీనింగ్, ఈ 3 సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కడ, కమ్యూనికేటివ్ అప్రోచ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మనము టెక్నిక్స్ అనే టాపిక్ను డిస్కస్ చేయడం జరిగింది. నేను నెక్స్ట్ వీడియోలో మెథడ్స్ అనే టాపిక్ మీద నేను వీడియోను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.